హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ రైడ్ 60. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో బజాజ్ పల్సర్ NS 200 ఇంకా అపాచీ 200 4V ఈ రెండు బైక్స్ని అయితే డీటెయిల్ కంపారిజన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు ఈ రెండు బైక్స్కి మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో, రెండు ఎంత బాగా సేల్స్ అవుతున్నాయో. ఈ రెండు బైక్స్ని నేను ఎందుకు కంపారిజన్ చేస్తున్నానంటే 200cc సెగ్మెంట్లో చూసుకుంటే ఇవి రెండు టాప్ బెస్ట్ సెల్లింగ్ బైక్స్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ రెండు బైక్స్ని ఈరోజు నేను రివ్యూ అయితే చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం ఇంజిన్ దగ్గర నుంచి మొదలు పెడతాం. సో ఈ రెండు బైక్స్ ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ కనుక చూస్తే కనుక పల్సర్ 200 NS వచ్చేసి మ్యాక్సిమం 24 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే అపాచీ 20.54 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ NS లీడింగ్లో ఉందని చెప్పచ్చు. అలాగే టార్క్ చూసుకుంటే కనుక 18.74 Nmని NS 200 రిలీజ్ చేస్తే, వేరేజ్ అపాచీ మాత్రం 17.25 Nm టార్క్ మాత్రం రిలీజ్ చేస్తుంది. అది కూడా ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అపాచీకి మైలేజ్ పరంగా మాత్రం అపాచీ లీడ్లో ఉందని చెప్పచ్చు. ఎందుకంటే అపాచీకి 49.2 అంటే ఆల్మోస్ట్ 42 km మైలేజ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ యొక్క పాయింట్లో మాత్రం అపాచీ లీడ్లో ఉందని చెప్పచ్చు. సో NS 200 హెడ్లైట్ అయితే చూసుకుంటే కనుక కొంచెం యూనిక్గా అనిపించింది. సో టూ సెటప్ DRLతో వస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. అదే కనుక మన అపాచీ హెడ్లైట్ చూసుకుంటే కనుక ఇది కొంచెం BMW బైక్ ఉంది కదా, దాన్ని ఇన్స్పైర్ చేసి డిజైన్ చేసేటైతే నాకు అనిపిస్తుంది ఫ్రంట్. సో మధ్యలో వచ్చి DRL దాన్ని 2 పార్టిషన్ చేస్తుంది హెడ్లైట్ని. సో నెక్స్ట్ పాయింట్ టర్న్ ఇండికేటర్స్. పల్సర్ 200 NSలో మనకి LED ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి, కానీ అపాచీలో నార్మల్ హాలోజన్ ఇండికేటర్స్ మాత్రం వస్తున్నాయి. అదొక నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. రెండింటిలోనూ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది, కానీ పల్సర్ 200 NS డిజిటల్ క్లస్టర్ మాత్రం చూడడానికి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, అందంగా కూడా ఉంది చూడడానికి. సస్పెన్షన్ వచ్చేసి అపాచీలో రెగ్యులర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, బట్ పల్సర్ 200 NSలో మాత్రం USD టెలిస్కోపిక్ వస్తుంది. అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు పల్సర్కి. తర్వాత రేస్ సస్పెన్షన్. రెండింటికి సేమ్ సస్పెన్షన్, నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్ వస్తుంది. బ్యాక్ సైడ్ సింగిల్ మోనోషాక్ వస్తుంది. సో అది మాత్రం కామన్ రెండింటిలోని. ఇంకా నెక్స్ట్ సీట్ సెటప్. రెండు సేమ్ టూ పీస్ సెటప్ అయితే వస్తుంది, కానీ అపాచీ సెపరేట్ సీట్ సెటప్ అయితే వస్తుంది. మనం సెకండ్ సీట్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే స్టోరేజ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ అపాచీకి పాయింట్ని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తుంది మనకి. అదొక యాడెడ్ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ పల్సర్కి అయితే మాత్రం 168 mm మాత్రం వస్తుంది. నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్. రెండు బైక్స్లోనూ సేమ్ పొజిషన్ అయితే వస్తుంది. సిట్టింగ్ పొజిషన్ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు, కానీ కొంచెం మనకి అపాచీ చూసుకుంటే ఫ్రీ సీటింగ్ అయితే ఉంటుంది. సో రెండు బైక్లో మనకు ఆల్మోస్ట్ సిమిలర్ టైర్ సైజ్ అయితే వస్తుంది, కానీ వేరే పల్సర్లో చూసుకుని కనుక ఫ్రంట్ మాత్రం కొంచెం పెద్ద సైజ్ టైర్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా పల్సరే లీడింగ్లో ఉందని చెప్పొచ్చు. తర్వాత ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే అపాచీ 1,47,570 ఉంది, కానీ పల్సర్ అయితే 1,40,346 ఉంది యాజ్ ఆఫ్ నౌ టుడే. సో ఫ్రెండ్స్, నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మనం వాల్యూ ఫర్ మనీ పరంగా చూసుకుంటే కనుక NS 200 లీడ్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే NS 200లో మోడరేట్ ఫీచర్స్ అన్నీ వస్తున్నాయి, దట్ విత్ కంపేర్ టు లెస్ ప్రైస్ అపాచీ 200. సో ఎందుకంటే మనకు కావాల్సిన లేటెస్ట్ ఫీచర్స్ లైక్ USD కానీ, లేదంటే డ్యూయల్ ఛానల్ ABS కానీ, LED హెడ్లైట్స్ కానీ, లేదంటే LED టైల్ ల్యాంప్స్ కానీ, లేదంటే LED సిగ్నల్ లైట్స్ కానీ, ఇలా మొత్తం అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనకి పల్సర్ NS 200లో వస్తుంది. అంతేకాకుండా దీంట్లో బెస్ట్ ఇంజిన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు బజాజ్ వాళ్ళు. ఇది బెస్ట్ టార్కింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం హైయర్ స్పీడ్స్ని కూడా మనం దీంట్లో అచీవ్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో 6 gears ప్రొవైడ్ చేస్తున్నారు పల్సర్ 200 NSలో. ఈ బైక్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కంపేర్ టు 200 4V. సో నెక్స్ట్ 200 4V గురించి వచ్చేసి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, సో నా ఫైనల్ కంక్లూజన్ 200 4V ఏంటంటే, ఇదంతా వాల్యూ ఫర్ మనీ బైక్ కాదని నా ఉద్దేశం 200cc సెగ్మెంట్లో కంపేర్ టు NS 200. ఎందుకంటే NS 200 అన్ని మోడర్న్ ఫీచర్స్ వస్తున్నాయి, అడ్వాన్స్డ్ ఇంజిన్ ఉంది, పవర్ఫుల్ ఇంజిన్ వస్తుంది, ఇంకా బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి దాంట్లో దొరుకుతుంది. అలాగే అపాచీలో కూడా బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉంటుంది, ఎందుకంటే అపాచీలో చాలా అగ్రెసివ్ సిట్టింగ్ పొజిషన్ అయితే మనకు వస్తుంది, మంచి సైలెన్సర్ సౌండ్ కూడా మనకి దొరుకుతుంది. ఇంజిన్ సౌండ్ చూసుకుంటే కనుక బెస్ట్ ఉంటుంది అపాచీ 200లో. ఇది సిటీ రైడ్కి బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీంట్లో 5 gears ఉంటాయి. సో 5 gears వల్ల మనకి సిటీ రైడింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కంపేర్ టు 200 NS. అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు 200 NSలో. కానీ మనకి NS 200లో వచ్చిన ఫీచర్స్ అయితే 200 4Vలో రావట్లేదు. అదొక పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు 200 4Vకి. నా ఉద్దేశం ప్రకారం ప్రజెంట్ ఇప్పుడైతే 200 NS మాత్రం బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు కంపేర్ టు 200 4V. సో మీ ఉద్దేశంలో ఏది బెస్ట్ బైక్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో కింద. సో వీడియోకి ఎంత ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ
వేరే బైక్స్తో నేను మీ ముందుకు వస్తాను కంపారిజన్ చేయడానికి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా నన్ను ఎంకరేజ్ చేయండి వీడియోస్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.